దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత మన యొక్క కుటుంబంలోనూ మన యొక్క ఇంటిలోనూ ఉండినట్లయితే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాము. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజు అధిపతులతోటి, శతాధిపతులతోటి ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో మనందరము కూడా దేవుని యొక్క మందసమును మరలా మనం తెచ్చుకుందాం. ఇదిగో సౌలు దినాల్లో దాని గురించి మనము విచారణ చేయలేదు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఆయన ఈ విధంగా అంటున్నాడు అనమాట, మనందరము మన సహోదరులను, యాజకులను, లేవీయులను మనతో కూడినట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకి రప్పించుకుందాం. సౌలు దినంలో దీని గురించి మనము విచారణ చేయలేదని అన్నప్పుడు మరి ఇది ఇంతకీ చూసుకున్నట్లయితే అభినాదబు యొక్క ఇంటిలో దాదాపుగా 20 సంవత్సరాలు ఉండిపోతుంది. దాని గురించి విచారణ చేయలేదు, మనము దాన్ని పట్టించుకోలేదు. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం విచారణ చేయలేదు. దాన్ని మనం తీసుకుని రావాలి అని దావీదు మహారాజు మరి సెలవిచ్చినప్పుడు మరి అభినాదాబు యొక్క ఇంటిలో నుంచి దాన్ని ఏ విధంగా అంటే ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టి తీసుకుని వస్తారు. మరి నిజంగా తీసుకురావాల్సినటువంటి పద్ధతి అయితే అది కాదు, కానీ మరి దావీదు ఆ విధంగా తీసుకొస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క మధ్యదారిలో ఆ యొక్క ఎడ్లో ఆ యొక్క కాలు జారినప్పుడు మందసము ఎక్కడ పడిపోతాదో అన్న ఉద్దేశంతో వజ్జా అనే ఒక వ్యక్తి మందసం మీద చేవేస్తాడు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎక్కడైనా త్రొట్టిల్లిపోతాడా? దేవుడు పడిపోతాడా? లేదు. దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రత్యక్షత ఎక్కడ కూడా పడిపోదు. కానీ వజ్జా ఎప్పుడైతే మందసం మీద చేతి ఉంచాడో మరి దేవుడి యొక్క హస్తం ఆయన్ని మొత్తినట్టుగా మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నిజంగా దేవుని యొక్క పరిచర్య మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా మనం చేయాలి, కానీ మనకు నచ్చినట్లుగా మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క అభినాదాబు యొక్క గృహంలోంచి తీసుకుని వస్తున్నారో ఈ విధంగా జరిగిందో అక్కడ వజ్జా చనిపోయి ఉన్నాడు. అది చూసినటువంటి దావీదు గారు భయపడిపోయారు. ఆయన అంటున్నాడు, యెహోవా వజ్జాకు ప్రాణోపద్రవం కలుగు చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ అంటే వినాశనము అని ఆ పేరు పెట్టాడు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ ఉంచుకొను అనుకుని దావీదు యెహోవాకు భయపడి, నేను ఆ మందసాన్ని నా ఇంట్లో ఏ విధంగా ఉంచుకుంటానని భయపడిపోయి ఇది ఎక్కడ ఉంచాలనుకున్నప్పుడు మరి ఓబేదెదోము ముందుకు వచ్చి నిజంగా ఆలోచన కలిగి ఉన్నాడు. ఓబేదెదోము, ఇదిగో దేవుని యొక్క మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను, నా ఇంట్లో నేను ఉంచుకుంటాను. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత నా దగ్గర ఉండాలి, నా ఇంట్లో ఉండాలి అని ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగి ఉన్నాడో నిజముగా చూడండి, అక్కడ 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో ఉన్నది దేవుని యొక్క మందసము, దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన సన్నిధి 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉన్నది. చూడండి ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత ఒక్కరోజు మన ఇంట్లో ఉన్న, మనలో ఉన్న మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు కూడా ఈ భూమిని, సర్వ సృష్టిని చేసి ఇదిగో మీరు ఫలించండి అన్నాడు. కానీ మనం మొట్టమొదటి ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి అవ్వాదాములు కూడా వారు చేయకూడనటువంటి పని చేశారు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, దాన్ని పొందుకొని ఉన్నారు వారు. దేవుడు ఏదైతే చేయకూడదో అన్నాడో అదే చేశారు వాళ్ళు.
మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఈ లోకాన్ని అనుసరించి మనం నడుచుకోకుండా ఏదో ఒకరి గొప్పల కోసం అని చెప్పేసి మనుషుల నిమిత్తం కాదు, కానీ దేవుడు హృదయ అంతరంగం ఎరిగినవాడు కనుక ఆయనకి మాత్రమే మనం లోబడి, ఆయనకి మాత్రమే మనం భయపడి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఇదిగో గిత్తీయుడైనటువంటి ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు దేవుని యొక్క మందసం ఉన్నది. చూడండి, ఓబేదేదోము అతని ఇంటి వారందరూ ఆశీర్వదించెను. యెహోవా ఓబేదేదోము అతని కలిగిన దాని అంతటిని కూడా ఆశీర్వదించాడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఓబేదేదోమునే కాదు, అతడి యొక్క ఇంటి వారిని, అతను కలిగిన దాని అంతటిని కూడా దేవుడు ఆస్వాదించాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డవైతే, దేవునికి నువ్వు భయపడి నువ్వు జీవించినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఓబేదేదోమును అతని యొక్క ఇంటి వారిని చూడండి ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతను కలిగిన దాన్ని అంతటిని ఆస్వాదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా. చూడండి, 20 సంవత్సరాలు అక్కడ అబీనాదాబు యొక్క ఇంటిలో ఉండిపోయింది. దాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆ యొక్క ఎడ్ల బండి, ఆ ఎడ్లు ఆ కాలు జారినప్పుడు ఆ ఉజ్జ చేయి వేశాడు. అతడు దేవుని మొత్తాడు. దాన్ని చూసి భయపడిపోయాడు. అయితే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. రాజు సైతము వెనకడుగు వేస్తే మరి ఓబేదేదోము అయితే ముందుకు వచ్చాడు. సోదరా, ఇదిగో ఈ లోకాన్ని చూసి నువ్వు భయపడిపోకుండా దేవుని కొరకు కనుక, దేవుని యొక్క పని కొరకు కనుక నువ్వు ముందుకు వచ్చినట్లయితే, అయ్యో మనుషులు ఏమనుకుంటారో, వారు నిందిస్తారేమో, అపహాస్యం చేస్తారేమో, తిడతారేమో, కొడతారేమో అని నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. ఆ విధంగా కాకుండా నా దేవుని కొరకు జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు దేవుని కొరకు కనుక ముందుకు వచ్చినట్లయితే ఓబేదేదోము ఆస్వాదించబడ్డాడు. అతనికి కలిగినదంతా కూడా ఆస్వాదించబడింది. దేవుని కొరకు కనుక నువ్వు ప్రయాసపడినట్లయితే, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఓబేదేదోములాగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఈ సంగతి విన్నటువంటి దావీదు గారు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. ఎప్పుడైతే ఓబేదేదోము ఆశీర్వదించబడ్డాడని తెలియగానే దావీదు మరి అక్కడి నుంచి తన యొక్క దావీదు పురంలోనికి, అక్కడికి తన ఇంట్లోనికి ఉత్సవముతోటి, దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. మరి నిజంగా దావీదు తన కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. సోదరా, నిత్యము కూడా మనం అనుకోవచ్చు, అయ్యో దేవుని యొక్క మందసం లేదే అని అనుకోవచ్చేమో. సోదరా, దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా, వాక్యమే ఆయనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము కనుక మనలో ఉండినట్లయితే ఆయన మనతో ఉన్నాడు. మనము ఆయన యొక్క సన్నిధిలో ఉంటాం, ఆయన యొక్క ప్రత్యక్షతలో ఉంటాం. మనము దేవుడు మనల్ని, మన కుటుంబాలని బహుగా ఆస్వాదిస్తాడు. దేవుని కొరకు మాత్రం నువ్వు కనుక ప్రయాసపడినట్లయితే ఆశీర్వాదాలు ఏదో ఊరకనే వచ్చేవు. దేవుడికి ప్రార్థించినంత మాత్రాన ఆయనకి కావాల్సింది విరిగి నెలినటువంటి హృదయము, ఆయనకి నచ్చినట్టుగా మనం జీవించాలి. ఈ లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని అసహించుకొని దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే ఓబేదేదోము ఏ విధంగా అయితే 3 నెలలు ఆస్వాదించబడ్డాడో, ఇది నన్ను నీవు నేను మనందరం కూడా దేవుడు ఆయన ఆస్వాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో మందసం ఉండిపోయింది ప్రభా. దాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రభా, ఇదిగో తండ్రి, ఆ ఉజ్జాన్ని మరి నువ్వు మొత్తినప్పుడు అందరూ కూడా భయపడిపోయారు. దావీదు రాజు సైతం భయపడిపోయాడయ్యా. అయితే ఇదిగో తండ్రి, ఓబేదేదోము అయితే ముందుకు వచ్చాడు. 3 నెలల్లో నీ యొక్క మందసం ఉన్నది ఎంతగానో నువ్వు ఆస్వాదించావయ్యా. ఈ దినాన మా జీవితాల్లో కూడా నీ యొక్క ఆశీర్వాదాలు మాకు దయచేయమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి, శాంతి సమాధానం వరకు శాంతి సమాధానం దయచేయండి. పసిపిల్లలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాలు మీరు దయచేయమని, హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరచమని
క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్తించును గాక. ఆమేన్.